ఇప్పుడొచ్చే ఎన్నికలు మన తలరాతలు మార్చే ఎన్నికలు అన్నారు సీఎం వైఎస్ జగన్. ప్రజలంతా భవిష్యత్తుకు ఓటు వేయాలని కోరారు. చేసిన మంచిని చూసి ఓటు వేయాలని సీఎం జగన్ కోరారు. రెండో రోజు బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఎర్రగంట్ల గ్రామం ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా జరిగిన మేలును గ్రామస్తులకు వివరించారాయన. వివిధ పథకాల ద్వారా ఎర్రగుంట్లలో 93.06% మందికి లబ్ధి చేకూరిందన్నారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా గ్రామాలు బాగుపడ్డాయనన్నారు. ఎక్కడా లంచాలు లేకుండా లబ్ధిదారులకు పథకాలు అందించామని గుర్తు చేశారు. గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయన్నారు. తనకంటే ముందు చాలామంది సీఎంలు పనిచేశారని, ఇంత చిన్నోడు చేసిన పనులను చంద్రబాబు చేయగలిగారా అని గ్రామస్తులను ప్రశ్నించారు. తన పాలనలో ప్రతి అక్క చెల్లెమ్మల ముఖంలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోందన్నారు. మీ బిడ్డ పాలనలో మార్పు ఏ స్థాయిలో జరిగిందో ఆలోచించాలని కోరారు. రైట్, రెండో రోజు బస్సు యాత్ర కొనసాగుతోంది. దీపగుంట్లలో సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. ఇప్పుడు లైవ్ చూస్తున్నాం. సభ యాత్ర జరుగుతోంది. దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వినాయక్ అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం ఈ యాత్రకు సంబంధించి దీపగుంట్లలో రెండో రోజు బస్సు యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రజలకు, అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్తున్నారు. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వినాయక్ అందుబాటులో ఉన్నారు. వినాయక్, మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? ప్రస్తుతం ముఖ్యమంత్రి రెండో రోజు బస్సు యాత్ర కొనసాగుతుంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఎర్రగుంట్ల గ్రామంలో ప్రజలతోటి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక ప్రజలతోటి ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గత 5 ఏళ్ల పరిపాలనకు సంబంధించిన
ఏదైతే సంక్షేమాన్ని అందించారో దానికి సంబంధించిన వివరాలతో పాటు ఈ గ్రామానికి సంబంధించి దాదాపుగా 48 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిన వైనం వివిధ పథకాల ద్వారా మొత్తం వివరాలన్నింటినీ కూడా ఆయన గ్రామ ప్రజలకు వివరించడం, దాని తర్వాత గ్రామస్తులతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. వివిధ సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులు కూడా ఎర్రగుంట్ల గ్రామంలో ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి తోటి మాట్లాడడం, ఆ తర్వాత కొంతమంది అభిమానులు ఏదైతే కోరిక మేరకు వారితోటి ఫోటో కూడా దిగడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే ఎర్రగుంట్ల గ్రామం నుంచి బయలుదేరి ఇక్కడి నుంచి నేరుగా ఆయన వెంకటాపురం గ్రామం చేరుకున్నారు. ప్రస్తుతం ఎర్రగుంట్ల గ్రామం దాటి వెంకటాపురం వద్ద అక్కడ ప్రజలతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ బస్ యాత్రలో భాగంగా ప్రస్తుతం ఎర్రగుంట్ల దాటి వెంకటాపురం గ్రామం చేరుకుంది. అక్కడి నుంచి నేరుగా ఆయన ముఖ్యమంత్రి మధ్యాహ్నం సమయానికంటే ఎర్రగుంట్ల దాటిన సిరివెల్ల, ఆ తర్వాత గోవిందపల్లె, ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన నేరుగా ఏదైతే ఇక్కడ మనం మధ్యాహ్నం చేరుకుంటారు. దీనికి ముందుగా ఆయన దీపగుంట గ్రామం చేరుకుంటారు. ఆ తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత అక్కడి నుంచి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రాంతంలో బొమ్మల సత్రం దగ్గర ఏర్పాటు చేస్తున్న నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆర్ఎంసీ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద కమ్యూనిటీ సమావేశ సభ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నేరుగా ఆయన అక్కడి నుంచి పెంచికలపాడు, కోడమూరు నియోజకవర్గంలో పెంచికలపాడుకు నైట్ హాల్ట్ కి చేరుకోబోతారు. మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే కనుక రెండో రోజు దాదాపుగా 138 కిలోమీటర్లకు పైగా బస్ యాత్ర కొనసాగబోతుంది. తొలి రోజు భారీ ఎత్తున అడుగడుగున జనసందోహంతో 3 నియోజకవర్గాల మీదుగా కడప పార్లమెంట్ పరిధిలో తొలి రోజు యాత్ర జరిగింది. పెద్ద ఎత్తున అడుగడుగునా కూడా ప్రజలు నిరాధనాలు పట్టడం, అదేవిధంగా ఎక్కడికక్కడ ప్రజలు ఆయనతో కలిసే ప్రయత్నం చేశారు. సొంత నియోజకవర్గం కావడం, సొంత జిల్లా కావడం, అదేవిధంగా 2 నియోజకవర్గం కమలాపురం కావచ్చు, అదేవిధంగా జమ్మగూడ నియోజకవర్గాల మీదుగా పుడివెంతుల నుంచి బయలుదేరిన తర్వాత ఆ నియోజకవర్గం నుంచి బయలుదేరిన తర్వాత మొత్తం 3 నియోజకవర్గాల్లో ఆయన పర్యటన కొనసాగింది. దాదాపుగా నేను చూస్తే 115 కిలోమీటర్ల మేర బస్ యాత్ర కొనసాగింది. రెండో రోజు మనం చూస్తే కనుక కొన్ని ఏదైతే ప్రారంభానికి ముందే కొంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత అక్కడి నుంచి బస్ యాత్ర ఉదయం 9:30 నుంచి 10 గంటల ప్రాంతం మధ్యలో ప్రారంభమైన తర్వాత ఇక్కడికి ఎర్రగొండ చేరుకున్నారు. ఎర్రగొండ నుంచి ప్రజలతో మమేకమైన తర్వాత రెండో రోజు యాత్ర ప్రస్తుతం కొనసాగుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో 5 ఏళ్ల సంక్షేమ పాలనను ఏ విధంగా అందించగలిగాము, అదేవిధంగా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా కరోనా లాంటి క్లిష్ట సమయాల్లో కూడా సంక్షేమ పథకాలను ఎక్కడా కూడా ఆపకుండా కొనసాగించిన ఘనతగా ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఏ విధంగా 2.5 లక్షల కోట్లకు పైగా డీబీటీ ద్వారా ప్రజలకు నేరుగా అందించిన వైనం కానీ వివిధ సంక్షేమ పథకాలతోటి కేవలం ఒక్క ఎర్రగుంట్ల గ్రామంలోనే దాదాపుగా 48 కోట్ల రూపాయలకు పైగా లబ్ధి చేకూరిన వైనాన్ని ఆయన ముఖాముఖి కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. ప్రజలతోటి ముఖాముఖి నిర్వహించిన సందర్భంలో ఏ విధంగా వైఎస్ఆర్ చేయూత పథకం కావచ్చు, అమ్మఒడి పథకం కావచ్చు, జగనన్న విద్యా దీవెన కావచ్చు, వైఎస్ఆర్ పెన్షన్ కార్డు కావచ్చు, ఈ విధంగా వివిధ సంక్షేమ పథకాలతోటి అందిన లబ్ధిదారులకి జాబితాను ఆయన వినిపించడం జరిగింది. అత్యధికంగా ఈ ఎర్రగుంట్ల గ్రామంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా దాదాపుగా 16 కోట్ల రూపాయలు ఇక్కడ ఈ గ్రామవాసం అందుకున్నారు. ఈ విధంగా ప్రతి గ్రామంలోనూ లబ్ధి చేకూరిన వైనాన్ని ఆయన వివరిస్తున్నారు. సంక్షేమాన్ని వివరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. బస్సు యాత్రకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది. అడుగడుగునా కూడా మహిళలు కూడా ప్రజలు, మహిళలు, రైతులు, ఈ విధంగా వివిధ వర్గాలంతా కూడా నిరాధనాలు పడుతున్న పరిస్థితి. ముఖ్యమంత్రి వై జగన్మోహన్ కలిసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు, తమకు అందిన లబ్ధి చేకూరిన నేపథ్యంలో కృతజ్ఞతలు తెలిపేందుకు కూడా మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ముందుకుంటామంటూ కూడా మేమంతా సిద్ధమంటూ కూడా ఎక్కడికక్కడ చెబుతున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. రైట్ వినాయక్.